And Dr. Neerja, Chief Fertility Specialist, Dr. Neerja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. Day of embryo transfer. So patients కి ఏ ప్రికాషన్స్ చెప్తాము చూద్దాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనకు ఫైనల్ డే. సో పేషెంట్ డాక్టర్ ఎక్స్పెక్ట్ చేసే డే అనమాట. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ ఎప్పుడు పాజిటివ్ మూడ్తో రావాలి, హ్యాపీగా రావాలి, రిలాక్స్డ్గా రావాలి, అండ్ టైంకి మెడికేషన్స్ వాడాలి. ఆల్రెడీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు వచ్చిందంటే అంతకుముందు చాలా కౌన్సిలింగ్ సెషన్స్ అయి ఉంటాయి. ఎన్ని ఎగ్స్ పికప్ చేశారు, క్వాలిటీ ఎలా ఉంది, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, Day 3 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా, Day 5 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా. సో ఆల్రెడీ మన కౌన్సిలింగ్ 2-3 కౌన్సిలింగ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పేషెంట్ మనం ఏ టైంకి అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనుకుంటామో ఒక 2 hours ముందు రమ్మంటాం. అండ్ పేషెంట్ షుడ్ హ్యావ్ ఫుల్ బ్లాడర్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రాన్స్ అబ్డామిన్ అల్ట్రాసౌండ్ ద్వారా గైడ్ చేసుకుంటా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఫుల్ బ్లాడర్తో రమ్మంటాం. అండ్ ఆ రోజు మెడికేషన్స్ కూడా ఇంజెక్షన్స్, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా టైంకి వేసుకొని పేషెంట్ రావాల్సి ఉంటుంది. అండ్ పేషెంట్ ఫుల్ బ్లాడర్ ఉంటే మనము లోపల మనకు ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియోస్ మనం థాయింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంబ్రియోస్ మనం ఏదైతే మనం స్టోర్ చేసి ఉంటామో పేషెంట్ నేము, హస్బెండ్ నేమ్ అండ్ నెంబర్, స్ట్రా నెంబర్ అన్నీ చెక్ చేసుకొని ఆ స్ట్రా మనం తీసి థాయింగ్ అంటాం. ఒక 1-2 hours ముందు థాయింగ్ మీడియాలో పెట్టి దానికి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని క్రాస్ అయిన తర్వాత ఎంబ్రియోస్ మనం మళ్ళీ ఇంక్యుబేటర్లో, సో ఏ స్టేజ్లో అయితే మనం థా చేస్తామో, ఫ్రీజ్ చేస్తాము, సో ఆ స్టేజ్ మళ్ళా బ్యాక్ రావడానికి మనం ఇంక్యుబేటర్లో ఒక 3 hours ఎంబ్రియోస్ మనము పెట్టడం జరుగుతుంది. సో ఎంబ్రియోస్ మళ్ళీ ఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్వాలిటీ మనం చెక్ చేసి పేషెంట్కి చూపించి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. సో లిథాటమీ పొజిషన్లో పేషెంట్ పడుకోబెట్టి అండ్ వెజైనా, సో నార్మల్ సెలైన్తో వెజైనా, సర్విక్స్ జెంటిల్గా క్లీన్ చేయాలి. ఎందుకు అంటే పేషెంట్కి మనం ఫోర్స్ఫుల్గా క్లీన్ చేయడం వల్ల కూడా అబ్డామినల్ క్రాంప్స్ రావడము, యుట్రైన్ క్రాంప్స్ రావడము అలా జరుగుతూ ఉంటాయి. సో ఈ క్రాంప్స్ వల్ల కూడా పెట్టిన ఎంబ్రియోస్ ఎక్స్పెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్ ఎప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడంతా రిలాక్స్డ్గా ఉండాలి. అండ్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ చూసుకుంటే ఇది అవుటర్ క్యాథెటర్ అంటారు, ఇది స్టిల్లెట్. అండ్ దిస్ ఈజ్ ఇన్నర్ క్యాథెటర్. సో ఇన్నర్ క్యాథెటర్ ఎలాగా ఉంటుంది? సో ఇన్నర్ క్యాథెటర్లో మనకి ఎంబ్రియాలజిస్ట్ ఇక్కడ ఎంబ్రియోస్ లోడ్ చేయడం జరుగుతుంది. సో అవుటర్ క్యాథెటర్లో డాక్టర్ సో పేషెంట్ లిథాటమీ పొజిషన్ తర్వాత అన్నీ చెక్ చేసుకొని మనకు ఈ యూట్రస్ లెంత్ ఎంత ఉంది అవన్నీ ముందే ఒక మాక్ ట్రాన్స్ఫర్ ద్వారా పేషెంట్ డాక్టర్కి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జెంటిల్గా అవుటర్ క్యాథెటర్ మనము సర్వైకల్ కెనాల్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాం. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇంటర్నల్ లాస్ వరకు రీచ్ అయ్యేటట్టు మనము అవుటర్ క్యాథెటర్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మనం ఎంబ్రియాలజిస్ట్ని ఎంబ్రియోస్ లోడ్ చేసుకోమని చెప్తాం. సో ఈ స్టిల్లెట్ మనము తీసేస్తాము. సో మనకు అవుటర్ క్యాథెటర్ ఇలా ఉంటుంది. సో మనకి ఎంబ్రియాలజిస్ట్ లోడెడ్ ఇన్నర్ క్యాథెటర్ ద్వారా ఎంబ్రియాలజిస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఇన్నర్ క్యాథెటర్. సో మనకు ఇదంతా అల్ట్రాసౌండ్ గైడెడ్. ఈ టిప్ అంతా మనకు అసలు ఎలా పాస్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో ఉంది ఫండస్, దీన్ని ఫండస్ అంటాం. సో ఈ ఫండస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది మనం క్లియర్గా అల్ట్రాసౌండ్లో చూస్తాం. సో అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనము ఇన్నర్ క్యాథెటర్ స్లోగా ప్రోగ్రెస్ చేయడం జరుగుతుంది. సో అరౌండ్ 1.5 centimeters ఫ్రమ్ ద ఫండస్ మనము ఇన్నర్ క్యాథెటర్ ప్లేస్ చేసుకొని అక్కడ మనము ఎంబ్రియోస్ రిలీజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో పేషెంట్ రిలాక్స్డ్గా ఉండాలి, పెయిన్ ఎక్కడా ఉండకూడదు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఒక 1/2 hour పేషెంట్కి కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత కూడా వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ హెక్టిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవొక్కటే అవాయిడ్ చేయమంటే నార్మల్ రొటీన్ వరకు అన్నీ చేసుకోవచ్చు. సో కొంతమందికి పేషెంట్ క్రైటీరియాని బట్టి మనము ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వితౌట్ అనెస్థీషియా చేస్తున్నామా, విత్ అనెస్థీషియా చేస్తున్నామా ఒక ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ వితౌట్ అనెస్థీషియా అంటే సింపుల్, పేషెంట్ 2 hours ముందు అడ్మిట్ అవ్వడం, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ విత్ అనెస్థీషియా, ఒకవేళ సర్వైకల్ ఇంటర్నల్ లాస్ టైట్ ఉంది, వేరే ఇండికేషన్స్ వల్ల ఏదైనా మనం అండర్ అనెస్థీషియా పేషెంట్ యాంగ్షియస్గా ఉన్నారు, అండర్ అనెస్థీషియా ప్లాన్ చేస్తే మాత్రం 6 hours పేషెంట్ నిల్ బై మౌత్ ఏమీ తినకుండా రావాలని మనం పేషెంట్ గైడ్ చేస్తాము. సో అనెస్థీషియా అండర్ అనెస్థీషియా మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.